రాజశ్రీ మేడం గారు, నేను మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత 2-3 ఆర్గనైజేషన్తో ఇంటర్వ్యూ చేశాను మేడం. దాంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు అప్పులు ఉన్నాయి, 3 లక్షల అప్పు ఉంది, 20 లక్షల అప్పు ఉంది అలా అంటుంటే అసలు ఏంటి మేడం అలాగా? అంటే వాళ్ళు 20 లక్షల అప్పు అంటే ఏంటంటే ఏదో చీటీలు మోసపోయారంటే ఆ 20 లక్షలు అప్పు తీస్తే వస్తారంటారు ఆవిడ. అవును, చాలా మంది ఉన్నారు అలాగా. అంటే ఆ ఉద్దేశంతో అయితే కష్టం కదా మేడం అది. అది ఇప్పుడు మనుషుల మనస్తత్వాలు మనం మార్చలేము. డబ్బు కోసమే వచ్చి పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పాము. నాకు 20 లక్షలు అప్పు ఉంది, అలా అది తీరిస్తే నేను పెళ్లి చేసుకుంటానంటే నీ అందాలు ఆరబోయడానికి 25 ఏళ్ల పడుచు పిల్లవు కాదు, నువ్వు 50 ఏళ్ళు దాటిపోయి మెనోపాజ్ స్టేజ్లోకి వచ్చేసాం. ఇక జీవితం ప్రశాంతంగా పార్ట్నర్తో ఎలా పెడుతుంది అన్నది ఆలోచించుకోవాలి. కానీ ఆవిడెవరో చెప్పాను చూడండి, లాస్ట్ టైం కూడా నేను కారు కొన్నాను, నాకు 3 అంతస్తులు మేడ కట్టాను, వాటికి అప్పులు ఉన్నాయి, ఆ ఈఎంఐలు ఎవడు తీరిస్తే వాడిని పెళ్లి చేసుకుంటా. అదేం ఆఫర్ అసలు నాకు అర్థం కాదు. పెళ్లికి కావాల్సింది నీకు అవతల వ్యక్తితో నీకు జీవితం ప్రశాంతంగా వెళ్తుందా లేదా అన్నదా, అప్పు తీరుస్తాడా లేదా అన్నదా. అంటే ఆ అప్పు తీర్చడం కోసం నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావు అని అనిపిస్తుంది నాకైతే. మరి తప్పేమో మాట్లాడుతున్నాను నాకు తెలియదు. అలా ఉన్న వాళ్ళకి ఎప్పటికీ పెళ్లిళ్ళు కావండి, వాళ్ళకి ఎప్పటికీ అవ్వవు. అందంతో సంబంధం లేకుండా ఆత్మీయ భావంతో, అంటే మాకు ఒకరికొకరం మేము ఉన్నాము తోడు నీడగా అనేటువంటి, నాకు నువ్వు నీకు నేను అనే భావనతో ఎవరైతే ముందుకు వస్తారో ఇలాగే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి అవుతాయి. నేను మినిమం ఒక 20,000 30,000 ఇన్కమ్ ఉంటే గానీ పెళ్లి అంటే రెండో మ్యారేజ్ కి ఉండవండి. మొన్న ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకునేవాడు ఫోన్ చేశాడు, పొద్దున్న చాకలాడు ఫోన్ చేశాడు. ఇలాగా అంటే అవసరం, దేర్ ఇస్ ఎ నీడ్ ఇన్ ది సొసైటీ. చాకలాడికైనా కోటీశ్వరుడికైనా తోడు అనేది అవసరమే, అది మనం కాదనలేము. దానివల్లే తోడు నీడకు చెడ్డ పేరు కూడా ఉంది. ఇక్కడ డబ్బులు లేని వాళ్ళే వస్తారు, డబ్బులు ఉన్నాడు రారు అని. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. కానీ వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు, మిడిల్ లోవర్ మిడిల్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిన్న జూమ్ మీటింగ్లో అదే మాట్లాడుకున్నాం మేము. ఏమంటే 30,000 40,000 మినిమం ఇన్కమ్ ఉన్న వాళ్ళని మాత్రమే రండి, మిగతా వాళ్ళు రావద్దు అని పెడదామా అన్న. అంటే మా వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎన్జిఓ నడుపుతున్నారు, ఎన్జిఓకి డబ్బులతో సంబంధం లేదు కదా, వస్తాడు వాడు చూసుకుంటాడు, వాడు ఎవరైనా ఇష్టపడితే చేసుకుంటాడు, లేకపోతే లేదు, అది మనకి సంబంధం లేదు, వాడు ఫైనాన్షియల్ మ్యాటర్తో. మీ డబ్బులు కట్టేస్తాడు, వాడు మీటింగ్కి వస్తాడు, అది వాడి ప్రయత్నం వాడు చేసుకుంటాడు. అంతేగాని నీకు ఇంత ఆస్తుంటేనే రావాలి అనేది కమర్షియల్ అయిపోతుంది. అది అంచేత దానికి మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. ఇంకోటి ఏంటంటే రాజశ్రీ గారు, కొంతమంది ఇలాగ సమాజం రాలేవంటే, కానీ వాళ్ళు పెద్దోళ్ళు మాట పెద్ద ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ చాలా మంది ఉన్నారు అలా. అటువంటి సొల్యూషన్ ఏంటి మేడం? లేదండి, నేను మ్యాట్రిమోనియల్కి వెళ్ళమంటాను. మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఫోటోలు పంపించేస్తారు మీకు, అందులో నచ్చింది చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. మా దగ్గర అయితే మీరు డైరెక్ట్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయండి, ఆయన 40 ఏళ్ల వయసు ఫోటో పెడతాడు, అందులో ఆ ఫోటో మనం వాళ్ళకి పంపిస్తాం. ఏదో అరగా బురగా బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు, యాక్చువల్ మనిషిని చూసేప్పటికి వాళ్ళ బట్టతాలు వచ్చేస్తుంది, ఆ వృద్ధాప్య ఛాయలు మొహంలో కనపడుతూనే ఉంటాయి. అంచేత ఆ ఫోటో చూసి మనిషిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీరు డైరెక్ట్ మనిషిని చూసుకోండి, ఇష్టపడితే కూర్చొని మాట్లాడుకున్నాక నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు, అంతే తప్ప ఫోటోలు చూపించే ప్రసక్తే లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫోటోలు ఇస్తారు మాకు, అవి దేనికోసమని ఆఫీస్ పర్పస్ కోసం మాత్రమే. ఆయన ఫోటో ఆవిడకి మేము చూపించలేదు, ఈవిడ ఫోటో ఆయనకి మేము చూపించలేదు, డైరెక్ట్గా మనుషులే చూసుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతే. ఫోటో అనేది ఆఫీస్ పర్పస్ కోసమే తప్ప ఎవరికి చూపించడానికి కాదు, కంప్యూటర్లలో పెట్టే ప్రసక్తే లేదు. ఫైల్స్ కూడా కేవలం నా దగ్గర ఉంటాయి, మా అసిస్టెంట్ దగ్గర కూడా ఉండవు. మొత్తం ఫైల్ అంతా సాయంత్రం నేను ఇంటికి పట్టుకెళ్ళిపోతా, నా దగ్గర ఉంటాయి. చాలా మంది తర్వాత ఫోన్ చేస్తుంటారు, మేడం ఆ టోకెన్ నెంబర్, ఆ నెంబర్, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఈ నెంబర్, ఫోన్ నెంబర్. ఎవరికి ఫోన్ నెంబర్లు, ఆడవాళ్ళ ఫోన్ నెంబర్లు ముఖ్యంగా అసలు ఇచ్చేదే లేదు. మీరు కావాలంటే నెక్స్ట్ మీటింగ్కి రండి, నచ్చితే మాట్లాడుకోండి, చేసుకోండి, అంతేగాని మేము ఎవ్వరికి కూడా నెంబర్లు పెట్టము అని. నేను మీ వేరే ఆర్గనైజేషన్ చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే ఒక అతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు, ఆయన రిటైర్డ్ అయ్యాడు, ఆయనకి 40,000 పెన్షన్ వస్తుందండి, ఒక 50,000 రెంట్లు వస్తాయండి, మొత్తం 90,000. ఆ 90,000 ఆ వీడియో అతను చెప్పినందుకు, ఎందుకు మరి హాయిగా కృష్ణారామ అనుకుంటే, లేదంటే పిల్లల్ని అడిగాను, వాళ్ళు కొద్దిగా లోన్లీనెస్ సార్ చెప్పినట్టు, రాధాకృష్ణ చెప్పినట్టు చెప్పారు, 50 లక్షల మంది చూశారు మేడం. ఏంటి 90,000 మనిషికి ఒక ఎందుకు అడుగుతున్నాడు, 90,000 వస్తున్నాయి, హాయిగా కృష్ణారామ అనుకోకుండా వృద్ధాశ్రమంలో కొంతమంది కామెంట్స్ చూస్తున్నాను మేడం, నువ్వు వృద్ధాశ్రమంలో ఉండు, వృద్ధాశ్రమంలో ఉండంటారు, చాలా మంది రాస్తారు కామెంట్స్. అటువంటి వాళ్ళకి ఏమన్నా, నీ పెళ్ళి ఎందుకైనా ప్రతివాడు పెళ్ళాం పక్కలో పెట్టుకొని మాట్లాడతాడు, నీకు పెళ్ళాం లేకపోతే ఆ నొప్పి ఏంటో నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. నువ్వు హాయిగా పెళ్ళాంతో కూర్చొని, మేము ఒకసారి దాన్ని ఏమంటారు, అది సీనియర్ హోమ్కి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ కూడా ఒంటరి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఎవరికైనా ఇష్టమైతే మీటింగ్కి వచ్చి చూసుకుంటారనే ఉద్దేశంతో వెడితే, ఆ కమిటీ ఆయన అన్నాడు, అసలు వాళ్ళకి తోడవసరం ఏముందండి, 24/7 మేమే చూసుకుంటున్నాం కదా అని అడిగిన.
నువ్వు సాయంత్రం 5ంటికి ఆఫీస్ కట్టేసి తాళాలు సంకలో పెట్టుకుని పిల్లల దగ్గరికి వెళ్ళిపోతావు. ఏం చూసుకుంటావు 24/7? ఒకవేళ ఆయనకి అనారోగ్యం వచ్చింది, నువ్వు అక్కడ మానేసి ఇంటికి వచ్చి నీ సేవ చేస్తావా? ఓల్డేజ్ హోమ్లో అయినా అంతే, ఎవరైనా అంతే. సింగిల్ వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ. అనారోగ్యం వస్తే ఎవరు చూస్తారు? పక్కగా ఏ మనిషి ఎంతసేపు చూస్తాడు? పావుగంట చూస్తాడు, అరగంట చూస్తాడు. వాళ్ళని ఇద్దరు అనుకుని వాళ్ళు ఎందుకు సర్వీస్ చేస్తారు? అదే భార్యాభర్తలు అయితే ఒకరికొకరు తోడు ఉంటారు కాబట్టి ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది వాళ్ళ మధ్య ఉన్నది కాబట్టి అయ్యో బాగలేదు మనం చూసుకోవాలి అనే బాధ్యత వాళ్ళకి అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ రిలేషన్ వల్ల ఆ ఎఫెక్షన్ సహజంగానే వస్తుంది వాళ్ళకి. పక్క రూమ్లో వాళ్ళకి, పక్క బెడ్లో వాళ్ళకి రమ్మంటే రాదు అది. ఇది భగవంతుడి సృష్టిలో భార్యాభర్తలన్న బంధంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అది వేరే వాళ్ళకి తెలియదు. అంచేత 24/7 మేము సర్వీస్ చేస్తామన్నా అసలు మా వాళ్ళు ఎవరికి అక్కర్లేదండి అన్నాడు, కానీ ఆయనకి ఏం అర్థమవుతుంది? సరే వచ్చేసి అర్థం కాదు. ఆయన బాధ ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతారేమో మన దగ్గర నుంచి అని. ఆయన ఇల్లు కొనుక్కోను అద్దెకో ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోతారేమో లాస్ వస్తుంది. ఓల్డేజ్ హోముల్లో కూడా అంతే. ఓల్డేజ్ హోముల వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంది వస్తుంటారు, ఒకళ్ళు వెళ్ళిపోతే ఇంకోళ్ళు వస్తారు. లేదా ఇద్దరు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారనుకోండి, 2 రూముల బదులు ఒక రూమ్లో వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. నీకు నష్టం ఏముంది? ఒక రూమ్ పోతుంది కదా, ఇంకోటి ఎవడో రావచ్చు. వచ్చేదాకా మేమెందుకు నష్టం భరించాలని ఎవరు కోఆపరేట్ చేయరు. ఓల్డేజ్ హోమ్లు కానీ సీనియర్ సిటిజన్ హోమ్స్ కానీ వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేయరు. అంతే, వాళ్ళంతా వాళ్ళు ఇష్టమైతే మన దగ్గరికి రావాల్సిందే తప్ప మనం వెళ్ళి అడిగితే ఎవరు ఒప్పుకోరు.